ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వము మనకు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ప్రతి 3 నెలలకు ఒకసారి మనకి సదరం స్లాట్ సంబంధించి ఓపెన్ అవ్వడం జరుగుతుంది కదా. అలాగే ఈ రోజు నుంచి మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సంబంధించి 3 నెలలకు ఒకేసారి మనకి ఈ రోజు అయితే సదరం స్లాట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో అలాగే కూటమి ప్రభుత్వం కొత్తగా మనకి పింఛన్ పెంచడం జరిగింది కదా. సో వికలాంగులకు 6,000 రూపాయలు అని చెప్పేసి, సో ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే ఈ సదరం స్లాట్ సంబంధించి ఓపెన్ చేయడం జరిగిందండి. ప్రధానంగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సంబంధించి ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్ ముఖ్యంగా ఆధార్ కార్డ్ అండి. సో ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో లింక్ అయితే మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే గతంలో మీరు అప్లై చేసి ఏమైనా హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటే కూడా అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 3 లెవెల్లో ఉంటుందండి అప్లై చేసుకోవడానికి. ఫస్ట్గా కొత్తగా అప్లై చేసే వాళ్ళకి జనరల్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు జనరల్లో చేసుకొని హాస్పిటల్కి పోయి ఒకవేళ మీరు పలానా టైం డేట్కి రామని చెప్పేసి మీకు మెసేజ్ రాకుండా ఒకవేళ మీరు వెళ్ళకుంటే కన్నా మళ్ళీ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇలా అప్లై చేసుకుంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఉండాలి. ఇన్కేస్ అక్కడ మీకు పర్సెంటేజ్ తక్కువ ఉండి ఏదైనా సమ్ కారణాల చేత రిజెక్ట్ అయ్యింది కన్నా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అది అప్పీల్ 1లో అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్పీల్ 1 కూడా మీరు వెళ్ళి వచ్చి మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ఆగిపోయింది కన్నా అప్పీల్ 3లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ 3 లెవెల్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ 3 లెవెల్ కంప్లీట్ అయితే మటుకు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఖచ్చితంగా సదరం స్లాట్ అనేది అప్లై చేసే ముందు చాలా జాగ్రత్తగా అయితే అప్లై చేసుకుని. సో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము పింఛన్ అనేది మనకి వికలాంగులకు 6,000 రూపాయలు అయితే పెంచడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ సమాచారం మీ యొక్క ఫ్రెండ్స్కి అందుకే షేర్ చేయండి. అలాగే ఈ సదరం షెల్టర్ అనేది మనకి గ్రామ వార్డు సచివాలయంలో అలాగే మీ సేవ సెంటర్లో అయితే ఈ రోజు ఉదయం 10 నుంచి అయితే మనకి ఓపెన్ అవడం ఉంది. అలాగే ఏ జిల్లాలో ఎన్ని సదరం స్లాట్లు అనేది ఓపెన్లో ఉన్నాయి, అలాగే వెయిటింగ్ లిస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముఖ్యంగా మరొకసారి చెప్తున్నాను, గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్డేట్ సర్వీస్ సంబంధించి మీ ముందుకు టెస్టింగ్ పర్పస్ కానీ లైవ్ డెమో వీడియో కానీ మీకు తీసుకురావడం జరుగుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందని చెప్పేసి మీకు ఇది వరకు వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోలో మీకు చెప్పడం అయితే జరిగింది కదా. ఇప్పుడు మీకు ప్రజెంట్గా లైవ్ డెమో కూడా మీకు చూపిస్తానండి. సో ప్రాసెస్ ఇలా ఉంటుంది. మనకి 3 లెవెల్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు ఈ ప్రాసెస్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే మీరు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో ప్రధానంగా ఇప్పుడు మనకి గ్రామ వార్డు సచివాలయంలో కానీ మీ సేవ సెంటర్లో కానీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సంబంధించి మనకి ఒకేసారి 3 నెలలకు ఈ సదరం స్లాట్లన్నీ ఓపెన్ అవడం ఉంది. సంబంధిత చోటు కానీ అలాగే మూగ కానీ అలాగే కంటికి సంబంధించి కానీ ఏమన్నా మీకు సంబంధించి సదరం ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు సంబంధించిన మీ సేవలు కావచ్చు, సచివాలయం కావచ్చు, మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు మనకి ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తానండి. ప్రధానంగా సో గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వరకు లాగిలో మీకు చూపించడం జరుగుతుంది. సో మరొకసారి చెప్తున్నానండి, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సచివాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకు అయితే తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది మీ ముందుకు లైవ్ డెమోలో తీసుకురావడం జరుగుతుందండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకోండి. సో ప్రధానంగా నేను గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఎవరైతే డిస్కషన్ వారి యొక్క లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా మనకి చేంజ్ చేయడం జరిగింది. సో మొత్తం మాడిఫై కూడా చేయడం జరిగింది. త్వరలో మనకి అన్ని సర్వీసెస్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రధానంగా ఇప్పుడు మనకి వికలాంగులకు సంబంధించి ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి సైట్ అనేది ఓపెన్ అవడం ఉంది. సో ఇక్కడ మనకి సదరం స్లాట్ అని చెప్పేసి ఇక్కడ సదరం సర్వీస్ అని చెప్పేసి ఉందండి. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, సదరం స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ అని చెప్పేసి అలాగే సదరం సర్టిఫికేట్ ప్రింట్ అని చెప్పేసి. మీరు సదరానికి వెళ్ళినా కూడా ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. అది కూడా ఎలా తీసుకోవాలి ఏంటని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అండి. మీకు సదరం సర్టిఫికేట్ సంబంధించి ఏమైనా పర్సెంటేజ్ ఎంత ఉందని తెలుసుకోవాలని కూడా మీకు తెలియజేయడం జరుగుతుందండి. సో ప్రధానంగా ఇక్కడ నేను సదరం స్లాట్ సంబంధించి నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను అండి. సో ప్రధానంగా సదరం స్లాట్ సంబంధించి ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ప్రధానంగా ఇప్పుడు మనకి స్లాట్లు అనేది ఓపెన్ అవ్వడం జరిగిందని. సో ఎవరన్నా ఇంకా మిగిలి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం మనకి ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ మనకి దిస్ సైట్ ఈస్ కెనాట్ బి రీచ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రధానంగా అయితే ఓపెన్ ఉంది. ఇక్కడ ఎవరైతే మనం సదరానికి అప్లై చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఎవరైతే మనం సదరానికి అప్లై చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో మర్చిపోకండి, ఖచ్చితంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలి. అలా లేకుంటే కానీ మీరు చేసుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అండి. సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి, ఎందుకంటే లైవ్ డెమో అనేది చేయలేదు, ఈ విధంగా మీకు ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఎవరైతే లబ్ధిదారులారో వారికి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి జనరేట్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూడండి, సో స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ టైప్ అని చెప్పేసి మనకి ఇక్కడ 2 టైప్స్ అయితే ఉంటాయండి. జనరల్ అలాగే మనకి అప్పీల్, ఫస్ట్ అప్పీల్ అని చెప్పేసి జనరల్ అలాగే ఫస్ట్ అప్పీల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ మనకి సెలెక్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు చెప్పుకునే విధంగా 3 లెవెల్లో మనకు ఉంటుందండి. సో జనరల్, ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్. సో జనరల్ అంటే కొత్తగా అప్లై చేసే వాళ్ళు జనరల్లో అప్లై చేసుకుంటారు. సో జనరల్లో అప్లై చేసుకొని
ఫర్దర్గా మీరు హాస్పిటల్కి వెళ్ళకపోయినా ఏమన్నా రిజెక్ట్ అయినా మరొకసారి మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది సెకండ్. ఫస్ట్ మనకి జనరల్లో చేసుకున్నాక మీరు హాస్పిటల్కి వెళ్ళకపోయినా ఏమైనా రిజెక్ట్ అయినా కూడా ఇక్కడ మరొకసారి ఫస్ట్ అప్పీల్లో మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మీరు అదే ప్రాసెస్లో వెళ్ళకపోయినా ఏమైనా రిజెక్ట్ అయినా సెకండ్ అప్లైలో మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ 3 మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్ కంప్లీట్ అయిన వెంటనే మీరు మళ్ళీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో మీరు సదరం స్లాట్ అనేది అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్త అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడు నేను ప్రజెంట్గా కొత్తగా కాబట్టి జనరల్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి గో అని చెప్పేసింది కదా. సో గో ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకి ఓటీపీ అయితే రావడం జరిగింది. సో నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో వెంటనే వెళ్ళి మీ సచివాలయంలో మీరు వెంటనే లేదంటే మీ సేవలో కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో వ్యాలిడిటీ ఓటీపీ మీద క్లిక్ చేయడం జరిగింది. సో క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ సంబంధించి ప్రాసెస్ ఏ విధంగా ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకి డేటా మొత్తం రావడం జరుగుతుందండి. సో ఇక్కడ ప్రధానంగా మనకి ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకి సో అల్లూరు సీతారామరాజులో వచ్చేసి మనకి దాదాపుగా సో లోకోమోటర్ సంబంధించి 451 అయితే ఉన్నాయండి. అలాగే మనకి ఇక్కడ టోటల్గా ఈ విధంగా అయితే మనకి చూపించదు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి. సో మనకి ఇయరింగ్ సంబంధించి అయితే లేవు ఇక్కడ. సో ఇక్కడ మనకి అల్లూరు సీతారామరాజు దాంట్లో సో మనకి ఇక్కడ లోకోమోటర్ లేదు. సో ఇక్కడ ఈ విధంగా చూడండి మనకి ప్రతి జిల్లాకు సంబంధించి ఎన్ని ఉన్నాయి ఏం కథ అనేది ఇక్కడ మనకి టోటల్గా అయితే లోకోమోటర్ సంబంధించి అయితే మనకి మచ్చుగా ఉన్నాయండి. సో హియరింగ్ సంబంధించి అయితే ఇక్కడ లేవు. సో హియరింగ్ సంబంధించి ఇక్కడ మనకి అల్లూరు సీతారామరాజు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి 357 అలాగే 288. సో ఇక్కడ టోటల్గా వీళ్ళకి సంబంధించి మొత్తం డేటా అనేది ఇక్కడ మనకి సదరం స్లాట్లన్నీ ఓపెన్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి ఇక్కడ సో మనకి ఇక్కడ అనంతపురంలో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయండి. సో ఈ విధంగా చూడండి ప్రతి ఒక్క జిల్లాలో ఏవి ఉన్నాయని చెప్పేసి మనకి ప్రజెంట్గా ఓపెన్ అవ్వడం జరిగింది. సో వెంటనే వెళ్ళి మీరు ఎవరైతే సదరంకి అప్లై చేయాలనుకుంటారో వారు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. సో అన్ని జిల్లాకు సంబంధించి ఇక్కడ మీకు డేటాను చూపిస్తున్నారు కదా. సో ఏ జిల్లా ఎన్ని అని చెప్పేసి. సో మీకు ఇంకా ఏమైనా కావాలంటే మీరు కింద వాట్సాప్ కూడా జాయిన్ అవ్వండి. సో మీకు ఏ జిల్లాలో ఎన్ని అని చెప్పేసి మీకు స్క్రీన్ షాట్ అయితే పెట్టడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్క జిల్లా పేరు చదువుకుంటూ వెళ్తే వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి మీకు ఈ విధంగా చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే కింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాతో కాంటాక్ట్ అవ్వండి. ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, వెయిటింగ్ లిస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే మనకి ఎన్ని ఓపెన్లు ఉన్నాయి, ఇయరింగ్ ఎన్ని ఉన్నాయి, లోకోమోటర్ ఎన్ని అని చెప్పేసి మీకు తెలియజేయగలుగుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ కదా. సో సబ్మిట్ చేసిన ఇప్పుడు ఏదైతే మనం పర్సన్ మనం సెలెక్ట్ చేసుకున్నామో సో ఆ పర్సన్ సంబంధించి ఇక్కడ మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ పర్సన్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం ఆధార్ కార్డు కొట్టి సెలెక్ట్ చేసుకున్నామో ఆ పర్సన్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది మనకి మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి 3 నెలలకు ఒకేసారి సదరం స్లాట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఎవరైనా మిగిలిపోయినటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే గ్రామ వార్డు సచివాలయాలు కానీ మీ సేవలు కానీ 3 నెలలకు ఒకేసారి మనకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సంబంధించి స్లాట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఏ జిల్లాలు ఎన్ని అని చెప్పేసి వీడియోలో మీకు తెలియజేశాను కదా. సో వీడియోకి నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇదండి ఇప్పటి వరకు నుండి సదరం సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.